చెవియొగ్గుము. దేవా మా దేశాన్ని దర్శించుము. దేవా మా ప్రార్థనకు చెవియొగ్గుము. నీవేనయ్యా మహారాజువు, నీవేనయ్యా మహారాజువు, నీవేనయ్యా నీవేనయ్యా మహారాజాది రాజువు. నీవేనయ్యా మహారాజువు, నీవేనయ్యా మహారాజువు, నీవేనయ్యా నీవేనయ్యా మహారాజాది రాజువు. దేవా మా దేశాన్ని దర్శించుము. దేవా మా ప్రార్థనకు చెవియొగ్గుము. దినములో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఈ శుభ దినాన చేరి ఉన్నాం. దేవుని యొక్క వాక్యం కొరకు మనం సిద్ధపడి వచ్చి ఉన్నాం. మరి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రార్థనాపూర్వకంగా మరి ఆహ్వానించినటువంటి దైవజనులు రెవరెండ్ డానియల్ గారు మన మధ్యలో ఉండడం నిజంగా సంతోషకరము. గతంలో కూడా మరి యొక్క సిబిఎం ఫౌండర్స్ డే ఫుల్ఫిల్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా వారు మన సంఘానికి వచ్చారు, దేవుని వాక్యాన్ని అందించారు. మరి నేను ప్రార్థన చేసినప్పుడు మరి వాసులు దేవుడు బయలుపరిచినప్పుడు వారిని పిలిచాను. వాళ్ళని ఆహ్వానించినప్పుడు వారు ప్రేమతో అంగీకరించి మన మధ్యలో దేవుని వాక్య పరిచయం చేయడానికి వచ్చినారు. కాబట్టి వారి యొక్క సమయాన్ని మరి దేవుని వాక్యం కొరకు వారికి అప్పచెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి మీ అందరితో కలిసి ఇంత గొప్ప పరిచర్య 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దైవ జనులు కెనయ్య గారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తా ఉన్నాను. మొట్టమొదటిగా పాస్టర్ గారు మీరు నన్ను క్షమించాలి. విషయం ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం రాయబోయి 19 అని రాశాను. అయ్య గారికి మీరు 19 చదివేశారు. నేను చదువుతూ ఉన్నప్పుడు ఆలోచిస్తా ఉన్నాను. ఒకసారి మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయం తీసి పట్టుకోండి. ఒక మాట చదివిన తర్వాత లోపలికి వెళ్ళడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగించడానికి నేను ఇష్టపడతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడగగా. మీ అందరు నా వైపు చూస్తే మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మరి 20 సంవత్సరాల ప్రయాణం అంతకన్నా ముందుగానే కానీ సంఘంగా ప్రభు మమ్మల్ని సమకూర్చారు కదా. కనుక నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒక విషయం చెప్పిన తర్వాత మీ అందరూ పగలబడి నవ్వుతారు. అంతవరకు బాగుంటుంది. తర్వాత నేను వేసేటటువంటి ప్రశ్నకు కూడా మీరు నవ్వాలి. అప్పుడు జోడీ సరిపోదు కదా. నేను మాట చెప్తాను వినండి. ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడట. ఎవరున్నారండి? వెరీ గుడ్, చాలా బాగుంటున్నారు. పేదలు కూడా బాగుంటున్నారు. అయితే రైతుకి ఒక ఎత్తు ఉందట. బిడ్డలు లేరు. ఆ ఎత్తుని బిడ్డలాగా చూసుకుంటా ఉన్నాడు. మరి దాన్ని ఎట్లా సాగుతా ఉంటాడంటే కన్న బిడ్డ కన్నా ఎక్కువగా. అయితే ఉన్నట్టుండి మరి అది జంతువే కాబట్టి దానికి జ్వరం వచ్చిందట. జ్వరం వచ్చేసరికి యజమానికి బాధ వచ్చింది. భార్యను పిలిచాడు. ఏంటిది, ఏం తినట్లేదు ఇది అంటే, అట్ట చూస్తాం ఏందయ్యా, వెళ్ళి ఆ పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి మందు పట్టరా అని చెప్తే వెళ్ళాడు. అయ్యా నాకు ఎత్తు ఒకటి ఉంది, 3 దినాలు బట్టి ఏం తినట్లేదు అది అంటే. ఏం పొందలేదయ్యా,
ఒక టానిక్ ఇస్తా 3 పూటలు పట్టే, రేపటికి కోల్డ్ తినేస్తుంది, నువ్వు గడ్డి పెట్టలేవు అన్నాడు. చాలా సంతోషం అండి. టానిక్ ఇచ్చేయండి అని తీసుకొచ్చాడట. తీసుకొచ్చి భార్యను పిలిచడమే, డాక్టర్ గారు మంచి టానిక్ ఇచ్చారు, 3 పూటలు పట్టేస్తే రేపు నుంచి తినేస్తుందట అని చెప్పేసరికి పాపం ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి తన నోట్లో పోస్తా ఉన్నారు. తన నోట్లో పోస్తా ఉంటే ఎంత పోసినా అది ఊసేస్తా ఉన్నారు. ఎంత పోసినా ఊసేస్తా ఉన్నారు. బాటిల్లో అంత అయిపోయింది, ఒక చుక్క కూడా తన కడుపులోకి వెళ్ళాలి. ఇది బాధ వచ్చింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సార్ మీరు మంచి మందు ఇచ్చారు, చెడ్డ మందు ఇచ్చారు నాకు తెలియదు, కానీ అది కడుపులో మనం తీసుకోలేదండి, కిందే ఊసేసిందయ్యా, మీ నోట్లో పోస్తుంది అట్లా ఊసేస్తుంది అది అన్నారు. ఏం తొందర లేదు లేవయ్యా, ఈసారి ముద్దలాంటిది ఇస్తానే, ముద్ద వేసేసే ఊయడానికి అవదుగా, మింగేస్తుంది అని చెప్పాడు. ఓ చాలా హ్యాపీగా వచ్చాడంట. ఈసారికి దీని పని అయిపోయింది అని చెప్పేసి ముద్ద పట్టుకొచ్చాడు. ముద్ద పట్టుకొచ్చి ఏమే ఈసారి డాక్టర్ గారు మంచి భలే ఉపాయం చెప్పారు, ముద్ద నోట్లో పెట్టేయమన్నారు, ఇంక ఊయడానికి ఉండదు కదా, మింగేస్తుంది అని చెప్పి ఇద్దరు వెళ్ళారట. ఈసారి దేహంగా నోరే తెరవట్లేదు. ఇద్దరు లాగుతున్నారట, కింద కూడా మీద పట్టుకొని లాగుతూ ఉంటే అది అసలు తీయమంటే అట్లా బిగిసిపోయినా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. సార్ మీరు మందు ఇచ్చారు కానీ సార్ అది నోరు తెరవట్లేదు సార్ అంటే, డాక్టర్ గారు అన్నారంటే, ఎద్దు కాదయ్యా, నువ్వే నాకు ఎద్దులో కనపడుతుంది. ఎద్దులు కొనడం కాదు, దాన్ని సాకడం కూడా నేర్చుకోవాలి. ఇంట్లో పొయ్యుకునే గొట్టం ఉందా అన్నాడంట. ఉంది సార్ అన్నాడంట. ఆ గొట్టం పట్టుకో, ఓ పక్క ఈ మందు పట్టుకో, ఎద్దు దగ్గరకు పో, నోరు తెరవలేదనుకో, గొట్టం ఇచ్చుకొని ఒక్కటి మూతి మీద అమ్మా అంటది, అనగానే మొదలు నోట్లో పెట్టి అన్నాడంట. సార్ అది వెంటనే మూసేస్తా సార్, చాలా తెలివైంది సార్ నా ఎద్దు అన్నాడంట. అట్లానా, అయితే ఇంకో పంచే, అది అంబ అనగానే ముద్ద పక్కన పెట్టి పొయ్యి ఊదుకునే గొట్టం నోట్లో పెట్టి అన్నాడంట. ఇదేదో బాగుంది సార్, ఇమీడియట్ గా పెట్టియొచ్చు మొద్దు కన్నా అన్నాడంట. అప్పుడు ఏం చేయమంటారు సార్ అన్నాడంట. ఏముంది, ఓ పక్క నా నోట్లో పెట్టాగా, రెండో పక్క ఖాళీ ఉండదుగా, అందులో వండ చేసి లోపల వేసి అనుదే లోపలికి వెళ్ళిపోతాడంట. ఎంత మంచి సలహా ఇచ్చారు సార్ డాక్టర్ గారు, మీరు చాలా అద్భుతమైన వాళ్ళు సార్ అని గబగబా వచ్చాడట. ఏమే పొయ్యుకుని గొట్టం ఉంది కదా పట్టురా అన్నాడంట. ఏంది సార్ అంటే, మంచి ఆలోచన చెప్పారు పట్టురా అని చెప్తే పట్టుకొచ్చిందంట. నువ్వు జాగ్రత్తగా ఉండే, అది అంబ అనగానే నేను గొట్టం నోట్లో పెట్టియాలి, నాకు కలిపి చేయకపోతేమో నువ్వు ప్రోత్సహించాలను అన్నాడంట. వచ్చి బలవంతం చేశాను, లాగలేదు. డాక్టర్ గారు చెప్పినట్టు లాగి పెట్టి కొట్టాడంట కదా, కొట్టగానే అంబా అన్నారు. అందుకని ఏం చేయమన్నారు, లోపల పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేయమన్నారు, ఒక కళ్ళు నుంచి మందేమన్నారు. ఇప్పుడు ఏం చేయమన్నారు, మీరు భలే వింటున్నారు, సూపర్, పని అయిపోయినట్టే కదా. ఇక ఆయన ఊదటానికి యువతల పక్క మూతి పెట్టాడట. ఇలా ఊదే లోపలే అవతల నుంచి అది ఊదేసింది. నవ్వుతారని చెప్పండి ఎవరుగా, బాగా వేరే రైట్. ఇప్పుడు నేను కొన్ని మాటలు ఊదుతాను, మీరు స్వీకరిస్తారో లేదా మీటింగ్ అయిపోయాక అక్కడ నిలబడతా నా మీద ఊసేసి కక్కేసి వెళ్ళిపోతారో మీ ఇష్టం. సంవత్సరంన్నర ప్రయాణం అయిపోయింది యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య. గ్రామాలు దాటుకుంటూ పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక మిగిలింది 2 సంవత్సరాల పరిచర్య. ఆయనలో ఒక అభిలాష పుట్టింది. తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులను పిలిచాడు. చాలా దూరం ప్రయాణం చేశారు కదా నాతో, మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తాను నేను అన్నాడు. ఏంది బోధకుడా అంటే, మరేం లేదు, నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు, నా గురించి ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు అంటే, శిష్యులు ఇచ్చినటువంటి కొన్ని మాటలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి కొంచెం కిందకి వెళ్తే కొన్ని మాటలు కనిపిస్తాయి బిగ్గరగా. ఎవరైనా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహానని, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియాని, అందుకాయన మీరైతే ఎవడని చెప్పుకుంటున్నారు వారిని అడిగారు. నీవు సజీవుడువైన దేవుని కుమారుడవైన
క్రీస్తు అని చెప్పారు. ఒకవేళ చాలండి, చాలు చాలు చాలు. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అదే ప్రశ్న వేశారు అనుకోండి, 20-30 సంవత్సరాలు బట్టి నాతో ఉన్నావు కదా, నా మాటలు విన్నావు కదా, నేను దేవుడిని పాటలు పాడావు కదా, చాలా గొప్పగా ఉంది, అయితే ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? ఒకవేళ మిమ్మల్ని అలా అడిగాను అనుకోండి, యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? రక్షకుడు. యేసయ్య ఎవరు? దేవుని కుమారుడు. యేసయ్య ఎవరు? నీకోసం ప్రాణం పెట్టినవాడు. యేసయ్య ఎవరు? నేను పదే అడుగుతున్నానంటే నాకు సమాధానం రాలేదన్నమాట. లోక రక్షకుడు. అప్పు జాన్ వెస్లీని ఎంతమంది ఎదుగుతారు? ఇంగ్లాండ్ కుదిపేశాడు. రెడ్ ఇండియన్స్ మధ్య 17.5 సంవత్సరాల పరిచయం చేశాడు. రెడ్ ఇండియన్స్ ని కుదిపి పడేశాడు. ఇంగ్లాండ్ ని, పక్కనున్న దేశాన్ని ఉద్యమంతో రగిలించేశాడు. షిప్ లో వెళ్ళిపోతా ఉన్నాడు. షిప్ లో వెళ్ళిపోతా ఉంటే మోర్మన్స్ అనేటువంటి ఒక మిషనరీతో ప్రయాణం చేస్తా ఉన్నాడు. గలతీ పత్రిక ఉంటే చదువుకుంటా ఉన్నాడు. చదువుకుంటా ఉంటే మూరియన్స్ వచ్చి అడిగారు, వెస్లీ అంటే ఎస్ ప్లీజ్ అన్నాడు. యేసయ్య ఎవరు అంటే రక్షకుడు అన్నాడంట. యేసయ్య ఎవరు అన్నాడంట. లోక రక్షకుడు, మీకులాగే దేవుని కుమారుడు, మీకులాగే ఇలా బోర్డు చెప్పుకుంటూ వచ్చారంట. యేసయ్య ఎవరయ్యా? ఎవరు ఎవరు ఆలోచిస్తా ఉన్నాడు జాన్ వెస్లీ. మోకరించాడు, ఏడుస్తా ఉన్నాడు. కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి, మనసంతా హృదయ వికారం అయిపోయింది. అప్పుడు బిక్కరగా అంటున్నాడు, యేసయ్య ఎవరయ్యా అంటే, యేసయ్య నా రక్షకుడు. ఈ అనుభవం మనకు రావాలి. పేతురికి అర్థమైంది, ప్రజలకు అర్థం కాలే. పేతురికి అర్థమైంది, ప్రజలు గమనించలే. ఆయన్ని బోధకుడుగా, ప్రవక్తగా, యాజకుడుగా, పరిచారకుడుగా ఇట్లనే చూస్తున్నారు. రక్షకుడుగా చూడలేకపోయారు. ఎవరికో సంబంధించిన వాడిగా చూస్తా ఉన్నారు. ఈయన నా కొరకు సంబంధించిన వాడిని వాళ్ళకి అర్థం కావట్లేదు. మన ప్రయాణాలు ఇలాగనే ఉంటాయి, మన యొక్క ప్రార్థనలు ఇట్లానే ఉంటాయి, మన యొక్క దైనందిన జీవితంలో క్రీస్తు ఆధ్యాత్మిక లేమి కొట్టొచ్చినట్లు కనబడుతుంటది. అనుభవాలు లేమితో ఈరోజు ప్రభు చెప్తా ఉన్నాడు, అంటున్నాడు, వాళ్ళందరి సంగతి పక్కన పెట్టాయా, నువ్వేమనుకుంటున్నావు? నీకట్లా అనిపిస్తున్నావు నేను అంటే, 12 మంది ఉంటే ఒకడు నోరే పెగిలింది. 12 మంది సంవత్సరంన్నర యేసు క్రీస్తు తిరిగారు, పడుకున్నారు, సువార్త విన్నారు, అద్భుతాలు చేశారు, ఆయనతో ఉన్నారు. అన్ని ఉన్నోళ్ళకి సంవత్సరంన్నర అయిపోయినా అర్థం కావట్లే. ఒక పేతురికి ఒకటికి అర్థమైంది. పేతురికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 18వ వచనంలో మాట్లాడుతున్నాడు, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు. సంఘాన్ని కట్టేది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆ కట్టడంలో నిన్ను నన్ను వాడుకుంటాడంతే ఆయన. నువ్వు నేను ఒక పనిముట్టు అంతే. కట్టేది ఆయన, నడిపించేది ఆయన, బలపరిచేది ఆయన. పేతురు సంఘాన్ని నేనే కడతా. అయితే ఆ స్టేట్మెంట్ ఎంత భయంకరమైన స్టేట్మెంట్. ఎప్పుడు ఇచ్చారు తెలుసైనా? 2000 సంవత్సరాల క్రితం. పాతాళలోక ద్వారములు ఈ సంఘము ఎదుట నిలువ నేరమని నేను మీతో. ఏంటి మీరు అందరూ చాలా విద్యులు కదా. పాతాళము అంటే అర్థం చెప్పగలుగుతారా మీరు ఎవరైనా? పాతాళం అంటే ఏమనిపిస్తుంది మనకి? గట్టిగా చూడండి. నిత్య నరకాగ్ని, ఇంకా బాధ, అగ్ని, అన్ని వచ్చేస్తే చివరికి మరణం. పాతాళము మనల్ని మృంగవల్లని నోరు తెరిచి ఆశతో చూస్తా ఉందంట. రా రా నువ్వు భూలోకంలో తెలిసి నా దగ్గరకు వచ్చేయి అని ఆశతో చూస్తా ఉందంట. పాతాళము అంటే శ్రమ, పాతాళము అంటే వేదన, పాతాళం అంటే హింస,
పాతాళం అంటే మరణం. లాస్ట్ నేను వచ్చినప్పుడు అయ్యగారు చెప్తా ఉన్నాను, ఈ మందిరము ఇట్లా నిర్మించబడటానికి చాలా ప్రయాసపడ్డాం సార్, చాలా అవమానాల గుండా ప్రయాణం చేశాం సార్, చాలా బాధల్ని ఎదుర్కొన్నాం సార్. ఇంతింతగా ఎస్, సంఘ నిర్మాణము అంటే ఈ స్ట్రక్చర్ కాదు. సంఘం అంటే పరిశుద్ధాత్మ చేత రక్షించబడిన ప్రతి ఆత్మ. ఒక్కొక్క ఆత్మను కట్టుకుంటూ పోవాలి అంటే మార్కెట్ లో దొరికే సరుకు కాదు అది. ప్రయాస మీద, ప్రేమ మీద, ప్రభు వాక్యం మీద నిర్మించాలి దాన్ని. అంత ఈజీ కాదు. అలా నిర్మించడానికి అవమానాలు వస్తాయి, వేదన వస్తుంది, హింస వస్తుంది, బలమైనటువంటి శోధనలు. అదే చెప్పాడు దేవుడు. నువ్వు సంఘ నిర్మాణం జరుగుతూ ఉంటే పాతాళము నీ ముందుకు వస్తుంది. అంటే అవమానం, ఇంత వేదన, ఆఖరికి మరణం నీ తలుపు తట్టుద్ది. అప్పుడు కూడా సంఘ అభివృద్ధిని ఎవ్వడు ఆపలేని చెప్పాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు చదువుతూ ఉంటే అద్భుతం కదా. అపొస్తలుల కార్యాలు మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేసి బయటికి వెళ్ళారండి. అందరూ నా వైపు చూడాలి, మీరు అందరూ నా వైపు చూడాలి, నేను చూడను కింద చూడాలి, నా వైపు చూడాలి, దేవుని వాక్యం వైపు చూడాలి. ఐ మీన్ ఇట్. దేవుని వాక్యం వైపు చూడాలి మీరు కదా. ప్రభు పరిశుద్ధాత్మను శిష్యుల మీద దించినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్క ప్రసంగానికి మొట్టమొదటిగా అపొస్తలుల కార్యాలు 2:41 3,000 మంది మారారు. జాగ్రత్తగా రండి. ఎంతమంది మారారు? 3,000 మంది మారారు. సంబరపడిపోవడానికి ఏమీ లేదు. 3,000 మంది మారారు కదా అని అనుకున్నారు. ఆ తర్వాత 2వ అధ్యాయం 47వ వచనం వచ్చేసరికి ప్రతిరోజు కూడా దేవుని ఆత్మను సంఘానికి వస్తా ఉన్నాయి కదా. ఇక మనకి అలా జరిగితే ఆకాశం భూమి పట్టదు. అయితే జ్ఞాపకం చేసుకోండి, దేవుని మాట విని ఒక్క దెబ్బకి 3,000 మంది రక్షించబడిన మరుసటి రోజు వీళ్ళందరినీ పట్టుకుని జైలు వేస్తారు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 1-3 వచనాలు ఇవి రాయబడి ఉంటాయి. సమయం లేదే, చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ సమాచారాన్ని ఇవ్వాలి. రాసుకోండి మీరు కదా, రాసుకోండి. అయితే జైల్లో వేసేసారు. జైల్లో వేసిన తర్వాత మళ్ళా జైలు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళా ప్రసంగం చేశారు. మళ్ళా 5,000 మంది చేరారు. జాగ్రత్తగానండి. 3,000 మంది చేరారు. మరుసటి రోజే జైలు వచ్చింది. అంటే అవమానం వచ్చింది. చెప్పండి కదా దేవుడు, పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిన్ను నేరమని నేను మీతో చెప్పుచున్నాను. మీకు అర్థమవుతుందా కదా. 3,000 మంది చేరారు ఒక పక్క, అవమానం జైలు రూపంలో మరొక ప్రక్క. మరలా ప్రసంగం చేశారు, 5,000 మంది వచ్చారు ఒక ప్రక్క. మరలా వాళ్ళు ఏంటో తెలుసా, బయటకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టబడ్డారు. ఇది ఒక ప్రక్క. ఒక చోట ఆనందం, మరొక చోట అవమానం. ఒక చోట సంతోషం, మరొక చోట హేళన. ఇట్లా వెళ్తా ఉంది ఆది సంఘపు ప్రయాణం. వాళ్ళ ప్రయాణం చేసుకుంటూ వచ్చిన తర్వాత అనేక మంది ప్రతిరోజు వచ్చి సంఘంలో ఇంకా లెక్కట్లేకపోతున్నారు. ముందు లెక్క పెట్టారు 3,000 మంది, తర్వాత లెక్క పెట్టారు 5,000 మంది, ఇంకా తర్వాత 5వ అధ్యాయం 17-14 వచ్చారు. మెనీ వర్ యాడింగ్ లైక్ ఎనీథింగ్. అనేక మంది వచ్చి ఇంకా పొలోమని జాయిన్ అయిపోతా ఉన్నారు. లెక్క పెట్టడానికి వీలు లేనంతగా ఆది సంఘం అభివృద్ధి చెందిపోతా ఉంది. అయితే ఇమ్మీడియట్ గా అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 18వ వచనంకి వచ్చేసరికి మరలా వీళ్ళందరినీ బలవంతంగా పట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ జైల్లో వేసేశారు. చూడండి, 2వ అధ్యాయంలో 3,000 మంది మారారు. 4వ అధ్యాయంలో జైలు వచ్చింది. 5వ అధ్యాయంలో 5,000 మంది మారారు. 5వ అధ్యాయం నుండి మళ్ళీ జైలుకి తీసుకుని వెళ్ళారు. మళ్ళీ 5వ అధ్యాయం చివరి భాగంలో అనేక మంది వచ్చి చేరుతా ఉన్నారు. 6వ అధ్యాయం వచ్చేసరికి మళ్ళీ వీళ్ళందరినీ జైల్లో తీసుకునేది వెళ్ళిపోయారు. చూడండి ఎంత ప్యారలల్ గా ఎలా గ్రాఫ్ వెళ్తా ఉంది. మీదకి కిందకి వెళ్తా ఉంది. శాబెట్ లోనే ఉంటది. ఈసీజీ చూసారు ఎప్పుడైనా? ఈసీజీ కిందకి వెళ్ళిపోయింది అనుకుని నేను టప్పా కట్టేసినట్టు లెక్క మీద. ఈసీజీ అలా తెలుసా, మీదకి ఎంత వెళ్తారో కిందకి అలాగే వెళ్ళదు. అంతే, మీదకెళ్ళి కిందకి రావట్లేదు అనుకోండి, మనం పైకే చూస్తూ ఉంటాం, కిందకి చూడలేము. కనుక పెయిన్ అండ్ ప్లెజర్ చర్చ్ కి ఈక్వల్ గా ఉంటది. మీరు అనుకోవచ్చు, క్రైస్తవులకి అస్తమాలకి బాధలు, దేవుడు అనుకుంటే ఇబ్బందులు. దేవుడు మీకు సుఖాన్ని ఇవ్వాలా?
దేవుడు మీకు సంతోషాన్ని మాత్రం ఇవ్వాలా? మీకోసం ఆయన దుఃఖాన్ని భరించలేదా? ఆయన కోసం ఆ మాత్రం మీరు భరించలేరా? ఇది క్రైస్తవత్వం కాదా? ఇది క్రీస్తు వ్యక్తిత్వం కాదా? అర్థం చేసుకుందాం ఒకసారి. ఆది సంఘపు ఆనవాళ్ళు అందుకే అపొస్తలుల కార్యాల్లో మన కొరకు ఉంచారు. వాళ్ళు అద్భుతం కదా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఆవేదన, ఒక పక్క అవమానం, ఒక పక్క జైలు, ఇలా వెళ్ళిపోతూ 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 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్లు ఆది సంఘం ముందుకి చావు వచ్చింది. స్టెఫను రూపంలో మర్డర్ చేశారు. పిచ్చిక్కిపోయారు ప్రజలందరూ కూడా. పిచ్చి పట్టేసింది ప్రజలకి. పబ్లిక్ గా చంపేశారు, కారణం లేకుండా చంపేశారు. ఏం చేయాలో పాలుపోలేదు, బెదిరిపోయారు జనాలు. ఇప్పుడు అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం చదువుతారు. త్వరగా చదవాలి. గొప్ప హింస కలిగినందున అందరూ యోదయ, సమరయ, గలిలయ దేశములకు ఏమైపోయారు? చూడండి అందరూ. ఇంత భయంకరమైన హింస ఇంతకు ముందు ఎప్పుడు లేదు. పారిపోయారు. అపొస్తలులు తప్పించి ఊళ్ళో ఎవ్వడు లేడు, క్రైస్తవుడు అని పిలవడానికి ఎవ్వడం లేడు. పారిపోయారు. దేవుడు చెప్పాడు కదా, పాతాళ లోకపు ద్వారములు ఈ సంఘము యొక్క నిలవనేరవని నేను మీతో చెప్తున్నాను. ఇంకా పుండి మీద కారం చల్లినట్లు కదా, పుండి మీద కారం చల్లినట్టు సౌలు అనేవాడు అక్కడ బయలుదేరాడు. ఈ పారిపోయిన వాళ్ళు కూడా పట్టుకొని చంపేద్దామని ఒక చట్టం చేశాడు కదా, చట్టం చేశాడు. అది అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? సౌలు ఇంకను ఎదిరించుచు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను కనుగొని వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చి చంపేసేటట్టు చట్టం ఏమంటే ముద్ర శిక్షారు అతని చేతికి. చూడాలి, ముద్ర శిక్షారు. చూడండి, ఒక పక్క సువార్త అద్భుతంగా వెళ్ళిపోతా ఉంది, ఒక పక్క సంఘాన్ని చావు తాకింది, అవమానం తాకింది. ఇంకొక అడుగు ముందుకేస్తే చట్టం వచ్చేసింది. చట్టం మాట్లాడటానికి అవకాశం లేకుండా ఇక్కడ దాకా బాగానే ఉందండి. మీకు 1 నుంచి 9వ అధ్యాయం దాకా ఏమి జరిగిందో ఆది సంఘంలో చెప్పాను కదా. 9వ అధ్యాయం మొదటికి వచ్చేసరికి ఏమైపోయింది తెలిసి, ఇంకా మనిషి మాట్లాడితే చంపేస్తాం, చట్టం చూడు, నువ్వు మాట్లాడకూడదని ఉన్నది అన్న పరిస్థితుల్లో సంఘం ఉన్నప్పుడు 9వ అధ్యాయం 31వ వచనంలో అద్భుతమైన మాట రాశాడండి పరిశుద్ధాత్మ దేవుడు. కావున వచ్చి నెమ్మదిగానే యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. నాకు అర్థం కాని వాక్యం అంటే ఇదేనండి. మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. ఎందుకో తెలుసా? ఇక్కడేమో సౌలు ఉన్నాడు, ఆయన చేతిలో ఏమో పత్రికలు ఉన్నాయి. అర్థమైందా? 1 సంవత్సరం క్రితం ఏమో మర్డర్ చేశారు, క్రైస్తవులను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని కదా. జైలు ఉంది, అధికారం ఆయన చేతిలో ఉంది, సంఘము ప్రభువు చేతిలో ఉంది. అయితే ఇంత ఉపద్రవం మధ్యలో, ఇంత దరిద్రమైన పరిస్థితుల మధ్యలో సంఘం ఏమవుతుందట? క్షేమాభివృద్ధి నొందుచు. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్. గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి గట్టిగా. లోకం అంతా ఒక ప్రకారం, యేసయ్య నీ పక్క నుండి ఇదే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆది సంఘంలో ఉన్నాడు. శ్రమలు అనిపించలేదు వారికి, కష్టంలో అనిపించలేదు వారికి. వారి ప్రయాణాలలో ఎదురవుతున్న ఆ యొక్క ఆ మరణం కానీ, ఆ వేదన కానీ అదేమి వాళ్ళకి పట్టనట్టుంది. వాళ్ళకి కనిపించేదంతా పరలోక రాజ్యమే, ప్రభు శిలువ త్యాగమే. హల్లెలూయా. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఇంత ఉపద్రవంలో సంఘములో క్షేమం ఎట్లొచ్చింది, సంఘములో సమాధానం ఎట్లొచ్చింది అంటే అపొస్తలుల కార్యాలలో రాసుకుంటూ వస్తా ఉంటాడు. అపొస్తలుల కార్యాలలో చాలా అద్భుతమైనటువంటి మాట రాసుకుంటూ వస్తా ఉంటాడు. లూకా భక్తుడే రాశాడు అపొస్తలుల కార్యాన్ని. లూకా భక్తుడే లూకా సువార్తను రాశాడు. 2 ఒక్కలే రాశారు. లూకా సువార్తలో ముగించిన దానిని అపొస్తలుల కార్యాలలో కొనసాగిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి.
లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో ఒక మాట చెప్పాడు భక్తుడైనటువంటి లూకా. ఏం చెప్పాడు చూడండి ఒకసారి మీరు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో త్వరగా. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని మీ వారితో చెప్పాను. జాగ్రత్తగా విన్నారా? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు చంపేయడం చూశారు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ వచ్చిన మాటలు. ఆయన్ని పాతి పెట్టడం చూశారు, ఆయన తిరిగి లేవటం చూశారు, 40 దినాలు వాళ్ళతో ఆయన సంచరించడం చూశారు, ఆయన పరలోకానికి ఆరోహణమైపోవడం కన్నులారా చూచింది ఆది సంఘం. నువ్వు నేను అయితే పెట్టలేకపోతాము. కానీ వాళ్ళు ఇన్ని రకాల ఎవిడెన్సెస్ వాళ్ళ కళ్ళ ముందున్న పరిశుద్ధాత్మ దేవుని మాట విన్నది ఆది సంఘం. అది మాట వినే సంఘం. మనం వింటున్నావా? దేవుని మాట వినే సంఘం అని అడవిడిగా పరిచయం వెళ్ళిపోతాం. రండ్రా ఈ చంపేసే గదిలందరూ అంతు చూద్దాం రండ్రా అని అనలే. దేవుడు చెప్పాడు, తొందరపడకండి, మేడ గదికి వెళ్ళిపోండి, మోకరించి ప్రార్థన చేయండి, ఒక ఆయన పంపుతానే, ఆయన వస్తాడు, ఆయన చెప్తాడు, ఆయన చెప్పినట్టు చేయండి అంటే వాళ్ళు గబగబా 120 మంది మేడ గదిలోకి వెళ్ళిపోయారు. మోకరించారు, 10 దినాలు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అప్పుడు వాళ్ళు పని ప్రారంభించడం మొదలు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. మాట వినే సంఘం. ఈ రోజుల్లో మనం ఎంతమంది దేవుని మాటకు విధేయత చూపిస్తాం? సంఘం ముందు శ్రమ ఉంటది, సంఘము ముందు అవమానం ఉంటది, సేవకుని చుట్టూ దుష్టమైనటువంటి బలమైనటువంటి క్రియలు, లోక క్రియలు ఉంటాయి. అయితే ఈ టైంలో మన చెవులు మన దేవుడైన యెహోవా మాట మీద ఉన్నట్లయితే నీ చుట్టూ ఉన్నదేది నిన్ను తాకదు అని చెప్తామన్నాడు. ఈ వ్యాధి నేను నెగిటివ్ మాట్లాడతాను. నేను మాట వినకపోతే ఏం జరుగుతుంది? పాజిటివ్ మాట్లాడితే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి, నెగిటివ్ మాట్లాడితే కొద్దిగా భయం వేస్తుంది. నేను అదే మాట్లాడాలనుకున్నాను ఈ రోజునే కదా. మాట వినని ఒక ఆయన్ని మీకు పరిచయం చేస్తానే. ఆయన జీవితం ఎంత గొప్పగా ఉండేదో, ఏమైపోయినాడు. మరి ఒక రాజు ఉండేవాడు, ఆయన దేవుని చేత అభిషేకించబడిన తొలి రాజు. బైబిల్లో తొలి రాజు ఎవరో? ఓ సూపర్, చాలా యాక్టివ్ గా ఉన్నారు సార్ మీ వాళ్ళు, చాలా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. వదిలేస్తే ఎక్కడికి వచ్చేసినా ఉన్నారు, చాలా సంతోషం. సూపర్ కదా. సౌలు దేవుని చేత అభిషేకించబడిన తొలి రాజు, బలముగా దేవుని చేత వాడబడినటువంటి బలమైన రాజు. ప్రజల ముందు చేత కాని వాడిగా కనబడ్డాడు. ఈయన వెళ్తాడు బాబు, మనల్ని బొర్రలేనాడు, గాడిదలు మేపుకుని వాడు తెచ్చుకొచ్చి మన నెత్తిని పెట్టారని చాలా మంది అన్నారు, అవమానపరిచారు. కానీ ఆ తరువాత అద్భుతమైన విజయాలు సాధించాడు. ఫిలిస్తీన్ల మీద విజయాలు సాధించాడు, మంచి పరిపాలన చేశాడు. దాని నుండి బయర్షెబ వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించి దేవుడు కోరుకున్న జీవితాన్ని ఆయన కొనసాగించడం మొదలుపెట్టాడు. క్రైస్తవులుగా రక్షణ పొందిన తొలి దినాల్లో, క్రైస్తవులుగా దేవుడి సంఘానికి వస్తున్న తొలి దినాల్లో అద్భుతంగా ఉంటది మన జీవితం. దేవుడు చెప్పే ప్రతి మాట వింటాం, దేవుడి కోసం ప్రతి పని చేయడానికి, దేవుడి పద్ధతిలో చేయడానికి, నా పద్ధతిలో చేయడానికి ఇష్టపడం, దేవుడి పద్ధతిలో చేయడానికి మనం ఇష్టపడతాం. అందుకని మన జీవితం చాలా అద్భుతంగా ఉంటది. కానీ కొనసాగింపులో తేడా ఉంటది. సొలొమోను లాగా, సౌలు లాగా. ఓ రోజు అయింది, ఓ ప్రవక్త వచ్చాడు. ఆయనే ఈయన్ని ఎవరు రాజుగా అభిషేకించాడో ఆయన వచ్చాడు. ఎందుకంటే ఎవడో చెప్పాడు కాబట్టి నాకు నమ్మకం లేదులే అంటానికి లేదు. ఆయన రాజుగా ఎవరో అభిషేకించారో ఆ సమూయేలు వచ్చాడు. సౌలా అన్నాడు. ఎస్ ప్లీజ్ అన్నాడు. వాళ్ళ సంభాషణ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో దేవుడు చెప్పే సిస్టమేటిక్ థియాలజీ, అంటే ఒక పద్ధతితో కూడినటువంటి దైవిక ఆనవాలు చూస్తే మనం ఎలా బ్రతకాలో, ఏమి చేయాలో అర్థమవుతుంది. వచ్చాడు స్ట్రైట్ గా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదువుతారు ఎవరైనా? యెహోవా మాట విను. చాలు, మీరు ఎక్కడ తాగిపోండి, నా వైపు చూడండి. ఆయన ఏం చెప్పాడు? ఏ మాట చెప్పాడా? ఏం చేయాలో చెప్పాడా? అది కాదు, అది అక్కడ లేదు. ఒక మాట నా వైపు చూడండి. ఆయన ఏ పని చేయాలో చెప్పాడా? దేవుడు ఏం పని చేయమని చెప్పాడా? ఏం చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? అంతే.
అంతే. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి అని అడిగే రైట్ నీకు నాకు లేదు. నువ్వు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు. మనం విలువ పెట్టి కొనబడ్డవాడు. హల్లెలూయా. కనుక నా యజమాని ఎవరు? యేసుక్రీస్తు. నేనెవరిని? ఏటో నేనెవరిని? బానిస. నేనెవరిని? ఎవరికి బానిసని? హల్లెలూయా. బానిసకి అధికారం ఉంటుందా? కోరికలు ఉంటాయా? ఇష్టం ఉంటుందా? ఉండవు. నా దేవుని కోరికే నా కోరిక. అందుకే పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తుకి దాసుడను అంటే స్లేవ్ అని వాడబడింది అక్కడ. తెలుసా మీకు? స్లేవ్, బానిస అంటే నా కోరిక ఏదైనా ఉందంటే నా దేవుడిదే, నా ఇష్టం ఏదైనా ఉందంటే నేను అదే. అందుకే కదా మీరు మీ సొత్తు కాదు, మన మీద మనకు అధికారం లేదు. అందుకే మనం ఏం చేయాలా? యెహోవా మాట విను. దట్స్ ఇట్. ఏం చెప్పినా చేయాలంతే. నువ్వు దేవుణ్ణి డైరెక్ట్ చేయకూడదు, దేవుని డైరెక్షన్ లో నువ్వు వెళ్ళాలి, దేవుని మాట వినాలి. సౌలా, నువ్వు దేవుడి మాట విను అని చెప్పి అప్పుడు చెప్పాడండి ఏం చేయాలా. చూసావా, అమాలేకీయులు ఉన్నారు చూసావా, నిన్ను కాదు నన్ను అవమానించారు, నీ మాట కాదు నా మాట వినలేదు, కనుక వాళ్ళని ఎలా చంపాలి, ఏం చేయాలి అని చెప్తా ఉన్నాడు. అది కిందకు వస్తే చెప్తా ఉన్నాడు. లిస్ట్ ఇచ్చాడు. టైం లేదు, వినండి, ఇంటికి చదువుకోండి. పిల్లలనేమి, పెద్దలనేమి, గర్భములనేమి అన్నిటినీ నువ్వు చంపే అంటూ అక్కడ వాడబడిన మాట ఏంటో తెలుసా? బొత్తిగా. బైబిల్లో ఈ మాట ఎక్కడైనా కనబడితే ఒత్తి చదవాలి. అబ్రామ్ టైంలో ఈ మాట వస్తుంది మనకి. ఆ దేశ ప్రజలకు దేవుని భయము బొత్తిగా లేదు. అర్థవుతుందా? అంటే అది చాలా దుర్మార్గులు అన్నమాట. ఈ మాట మన కొరకు దేవుడు పలకకుండును గాక. చాలా నెమ్మదిగా చెప్పారు. ఇష్టం లేదా మీకు? అలా పలకాలని ఉందా? ఇలా అయిపోతాం మనం. బొత్తిగా లేదు దేవుని భయం, బొత్తిగా లేదు దేవుని మాట విషయంలో, బొత్తిగా లేదు. బొత్తిగా లేకుండా చేసాయి. అడ్రస్ ఉండకూడదు. అమాలేకీయుడు అన్నవాడు ప్రపంచ పటంలో ఉండకూడదు అంటే బయలుదేరాడండి. వెళ్ళిపోయాడు, ఎగరేసుకొని, సైన్యం వేసుకొని వెళ్ళిపోయి యుద్ధం చేస్తా ఉన్నాడు. 15వ అధ్యాయం 10వ వచనంకి వచ్చేసరికి ఇంకా ఈయన యుద్ధం నుంచి తిరిగి రాలే. దేవుడు ఆత్మ సమూయేలు దగ్గరికి వచ్చింది. వచ్చేసిన తర్వాత సమూయేలు కోపావేశుడై ఊగిపోతా ఉన్నాడు. అన్నం మానేశాడు, తాగడం మానేశాడు, చిన్న బిడ్డగా ఏడుస్తా ఉన్నాడు. చూస్తారు ఒకసారి మీరు మాట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. ప్రత్యక్షమై సౌలు వెనుక తీసి కనుక అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా. చూసారా? ఇప్పుడు మేము చూస్తాం జాగ్రత్తగా. భారతదేశం కొన్ని అద్భుతమైన పాటలు పాడారు. దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీ చెవిని పడినప్పుడు, దేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక సంఘం మీద దాడులు మీ చెవిని పడుతున్నప్పుడు, ఒక రాత్రి అయినా ప్రభువుతో పెనుగులాడిన అనుభవాలు మీకున్నవా? ఒక రాత్రి అయినా ప్రభువా, నా దేశంలో నా సంఘాన్ని కాపాడు, నా ప్రభువా నా సంఘాన్ని కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా రక్షించుకునే అవకాశం నాకు ఈ ప్రభువా, వాళ్ళు మారు మనసు చెందేటట్లు నాకు మంచి జ్ఞానం ఇచ్చి వారితో మాట్లాడే అవకాశం ఈ ప్రభువాని ఆయనతో పెనుగులాడిన అనుభవాలు మీకున్నవా? ఎన్ని సంవత్సరాలు బతుంటే మనకేంటి? నువ్వెంత తోపు అయితే మనకేంటి? దేవుడితో రిలేషన్ ఉందా నీకు? దేవుడితో అలా మాట్లాడే అనుభవం నీకుందా? దేవుడు నీతో మాట్లాడినది ఇచ్చ చూపుతా ఉన్నాడా? ఏమండి? సమూయేలు దగ్గరికి వస్తాడండి. మళ్ళా నా మాట వినలేదు సౌలు. చూసావా, కాడికలు వేసుకుంటా ఉంటే అండి అభిషేకించాను కదా, నా మాట వినలేదు చూసావా సౌలా. వెనక్కి తీస్తాడు సౌలా అంటే ఏడుస్తా ఉన్నాడు సౌలు, బాధపడతా ఉన్నాడు సమూయేలు. ఈ లోపల అయ్యగారు వచ్చారండి. అయ్యగారు వచ్చేసి
ఏమీ తెలియనట్టు వాళ్ళిద్దరు సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళిద్దరు సంభాషణ మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము కొన్ని విషయాలు చూపించిన తర్వాత నేను లోపలికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము చదువు ఒక 15వ అధ్యాయము. ఒక్క నిమిషం మీరు చెప్తాను, టైం లేదు కాబట్టి. 16 సమూయేలు నువ్వు మాట్లాడే పని లేదు. రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును. దేవుడు నాకు సెలవిచ్చిన మాట నేను తెలియజేతును. చాలు. ఇప్పుడు ఏమయ్యా ఏం చేసావంటే నీ నాయలిన వాడా నువ్వేం చెప్పా చేశానంటే చాలే ఆపు. మనలో చాలా మంది ఏం చేస్తారంటే మనం చేసే పనులు మనకే పరిమితం అనుకొని మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త సుమా, నువ్వు మాట్లాడిన వెంటనే పరిశుద్ధాత్ముడు నీ పక్కన ఉంటాడు. మనకి 3:16 ఏమంటాడు తెలుసా? ఇద్దరు కూర్చొని దేవుడికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే ప్రభువు వంగి బీ కేర్ఫుల్ ఇదే జరుగుతావు. నువ్వు చెప్పినట్లు చేసేసారంటే సౌలు డైరెక్ట్ గా మన భాషలో మాట్లాడు చిరాకు వస్తుందని చూస్తా ఉంటే నాకు అనుంటాడేమో. చాలా సాంప్రదాయంగా గౌరవంగా రాశాడు. నువ్వు మాట్లాడా పని లేదని గ్రాంధిక భాషలో రాశాడు. ఇలా మాట్లాడుకుంటూ అనుంటాడు. ఇక మాట్లాడవా నాలుక చీరేస్తా అన్నాడేమో. ఎంత బాధపడిపోయి ఉంటాడు. రాత్రంతా నలిగిపోయాడు దేవుడి పాదం దగ్గర. ప్రభు క్షమించు 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 క్షమించు. ఎందుకంత కోపం వచ్చింది అంటే ఇలా ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారండి. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. సమూయేలు అన్నాడు, సౌలు నువ్వు చేసిన పని ఏంటి అంటే నేనేం చేసే పను, నువ్వు చెప్పినట్టు అంతా చేశాను కదా అని అన్నాడు. అంటే అక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. 14 వచనం చదువుతారా బాగా నెమ్మదిగా. అక్కడ అలా కాదు, ఒకసారి వెనకరండి. 15 వచనం రండి. మీరు ఒకసారి వెనకరండి. 3వ వచనం చదవండి. 15:3 కాబట్టి పోయి కనికరింపక పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి అన్నిటినీ అంటే జాగ్రత్తగా వైపు చూడాలి. దేవుని మాట వినకుండా ఉంటే ఎట్లా ఉండదో చాలా విపులంగా చెప్తా ఉన్నాను, టైం బట్టి కూడా కదా. లిస్ట్ ఇచ్చాడు దేవుడు ఏది చంపాలా అంటే. ఈయన అన్నాడు నువ్వు చెప్పినట్లు పోయి అన్ని చేశాను అంటే ఆ అమాలేకీయుల దేశం నుండి తీసుకొచ్చినటువంటి గేదె నిలబడి అబద్ధం చెప్తున్నాడు అందంట. ఆ అబద్ధం చెప్తున్నాడు. మేము మీ దేశస్తులు కాదు, అమాలేకీయుల నుంచి వచ్చాము. ఆ ఎట్లు చెప్పుతున్న సాక్ష్యానికి నీ సమాధానం ఏంటి సౌలు? ఆ రెంకెలకు నీ సమాధానం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేశావు? ఇంకొక అడుగు ముందుకే ఏం చేశాడు తెలుసా? మీరు చెస్ గేమ్ ఆడిన ఎంతమంది చెస్ గేమ్ తెలుసా మీకు? చెస్ ఆడిన ఎవరన్నా చేయొద్దండి. చెస్ గేమ్ ఎవరు తెలుసా? చెస్ గేమ్ లో రాజు ఉంటాడండి. యువతల ఒక రాజు, అవతల ఒక రాజు ఉంటాడు కదా. సైన్యం ఉంటుంది, ప్రధానమంత్రి ఉంటాడు, గుర్రాలు ఉంటాయి, శకటాలు ఉంటాయి, చాలా బాగుంటాయి కదా. అన్నిటినీ చంపేసి రాజు బతుకుంటే ఆడు ఓడిపోయినట్టు కాదు, గెలిచినట్టే. కానీ అంత సైన్యం అంతా ఉంది, రాజు చచ్చిపోయాడు, ఓడిపోయినట్ట గెలిచినట్లా? ఈయన అందరినీ చంపేసి కొన్ని బాగా బలిష్టమైన కొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చాడు. జాగ్రత్తగా వినండి, రాజుగారిని కూడా పట్టుకొచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? చంపేయమన్నాడు. కాన్వర్సేషన్ జరుగుతా ఉంది. సమూయేలుకి ఒళ్ళు మండిపోతా ఉంది, కోపం రగిలిపోతా ఉంది, తీవ్ర స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన కిందకొచ్చి 19వ వచనంలో మాట్లాడుతా ఉన్నాడు. సంగమా వినండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడితివి అంటే సౌలు ఇచ్చేటటువంటి ఇగో మనం కూడా ఇలాగే చేస్తాం. ఈ మాట వినండి సంగమా, మనం ఇలాగే చేస్తాం. సౌలు అలాగు అనవద్దు, నేను యెహోవా మాట విని నన్ను పంపిన మార్గములు పోయి అమాలేకీయుల రాజున అగగును తీసుకుని వచ్చిందని, కానీ అమాలేకీయులను నిర్మూలించిన అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలిచ్చుటకై జనులు శపితములకు గొర్రెల ఎడ్ల ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని.
ఎవరు తీసుకొచ్చారట? అంటే మీకు అర్థమైన చెప్తాను, ఇక్కడ ఇలా రాస్తారు కానీ వేసేస్తా ఉన్నారన్నమాట. ఎవడో వచ్చాడు, వచ్చాడు అంటే ఏమంటే ఈ ఎద్దులు చాలా బాగున్నాయండి, భలే ఉంటది, ఇది మనం వండుకుంటే బాగుంటది అంటే పక్కన పెడతా అన్నాడు అనమాట. ఈ గొర్రెలు బాగున్నాయండి, పక్కన పెడతా అన్నాడు అనమాట. ఈ క్షీణాలు వస్తువులు బాగున్నాయి, అలా ఉంటాయి అన్నాడు అనమాట. అంటే దేవుడు ఏం చెప్పాడు చెప్పాలి మీరు? దేవుడు ఏం చెప్పాడు? జనాలు ఏమంటారు? పొన్నుంచు అంటాడు. ఎవడు మాట్లాడు? ఈరోజు సంఘంగా మనం దేవుని మాట కన్నా జనాల మాటకు వినిపిస్తున్నాం. అయ్యగారు పోసుకుంటూ పెట్టంటే ఇంక నిన్న గడిలో అంటే సరే సరే సువార్తకి వెళ్దామన్నారంటే మనం ఎక్కడ వెళ్తాం, మేము ముడుగులు పడిపోతాయి, అమ్మో ఆయన అంటే బాగా ఎవరన్నా ఉన్నారని వెళ్తారు, మనం ఎక్కడ వెళ్తాం అక్క, నేనే వేలపడతాను, వీళ్ళంతా దరిద్రమైన పాపాలకి నేనే శిలువ మీద వేలపడతాను, నేనెందుకు బాధపడతాను, నేనెందుకు అవమానపడతాను అంటే అక్కడ వేలాడవలసింది ఎవడో తెలుసా? శరీరంలో ఏ భాగాన్ని దాచుకోకుండా మనందరినీ విమోచించడానికి మనందరి నిమిత్తము క్రయధనంగా మారిపోయాడు నా దేవుడు. ఆ దేవుడు చెప్తా ఉన్నాడు, నా మాట విను సంగమా. సౌలు మాట వినలేదు. జాగ్రత్తగా వినండి, ఎంత దారుణం జరిగిపోయిందో చెప్తాను, ఎంత దారుణం జరిగిపోయిందో చెప్తాను. చాలా లైట్ గా తీసుకుంటాం. 18వ వచనం చదువుతామని చూడండి. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నువ్వెందుకు చంపలేదు అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన సమాధానం సరిగ్గా ఇవ్వకపోతే సమూయేలుకు కోపం వచ్చి స్ట్రైట్ గా ఒక డైలాగ్ వేస్తాడండి. ఏం డైలాగ్ వేస్తాడు చూసారా? 22వ వచనాన్ని చదువుతా ఉన్నాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కైకొనటం వల్ల యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించుటకు ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను కైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అని చెప్పి ముఖం మీద కసిరేసుకొని ఆయన పైపు ఆయన వెళ్ళిపోయాడండి. మళ్ళీ ఎప్పుడు సౌలుని చూడలేదు. ఎక్కడితో స్టోరీ అయిపోయింది అనుకుంటారా? ఇక్కడ స్టార్ట్ అయింది స్టోరీ. దేవుడు సౌలుని ఎవరిని చంపమని పంపించాడు? ఎలా చంపమన్నాడు? 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం త్వరగా. నువ్వెక్కడి నుంచి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాడిని అడగగా నేను ఇశ్రాయేలు దేశంలో నివసించు అమాలేకీయులలో ఒకటినని, అమాలేకీయుల ఒక కుమారుడని ఆయనతో, మీ అందరితో వైపు చూడండి, అద్భుతమైన విషయాన్ని చెప్తా మీకు. సౌలు చచ్చిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. ఎవరైనా ఇదే కోరుకుంటారు, ఎందుకంటే దావీదుని చంపేయాలని వెంటబడి తరిమి పట్టుకోలేకపోయాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఫిలిస్తీన్లు సౌలుని కుమారుని అందరినీ చంపేశారు. ఇంకా దావీదుకి శత్రువే లేడు, చక్కగా వచ్చి సింహాసనం మీద కూర్చోడు, హ్యాపీగా బ్రతకాల. కానీ దావీదు దేవుని మనసు ఎరిగిన వాడు. దావీదుని దేవుడు ఎందుకు ప్రేమించాడు తెలుసా? అంత మంచి మనస్సాక్షి కలిగిన వాడు. మనందరూ తప్పు చేసిన వాళ్ళమే, ఆయన కూడా అట్లానే తప్పు చేశాడు, మనిషి కదా, మనిషిలో ఉన్నాం కాబట్టి. కానీ తప్పు ఒప్పుకున్నాక మళ్ళీ తప్పు చేయలేదు ఆయన. పాపాన్ని ఒప్పుకున్నాక మళ్ళీ పాపం వైపు చూడకూడదు. మనం కూర్చున్నాడు, సౌలు చచ్చిపోయాడంటే ఎవరు చంపారా? దేవుడి చేత అభిషేకించిన వాడు ఎవరు చంపారు? అందరు పిల్లండి, సైన్యాధిపతిని పిల్లండి, అందరు నిలబెట్టాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరా? యుద్ధంలో ఎవరున్నారు అంటే, సార్ నేనున్నాను సార్ అంటే, ఏం చూసావనంటే ముందురా అంటే, సార్ నేను వస్తాను సార్ అంటే, ఏం చూసావు అంటే, ఏం లేదు సార్, యుద్ధం బాగా ఎక్కువ అవుతా ఉంది, మరి యోనాతాన్ చచ్చిపోయాడు సార్, సైన్యాధిపతి చచ్చిపోయాడు సార్, నాకు ఎవరు కనపడలేదు సార్, నేను పరిగెత్తుకొని వచ్చేస్తాను సార్. వచ్చేస్తుంది ఏం కనపడింది అంటే, మన సౌలు రాజుగారు ఉన్నారు కదా, కత్తి భూమిలో కూర్చాడు సార్, దాని మీద పడిపోయినట్టున్నాడు, మధ్య నుంచి వెళ్ళే డొక్క నుంచి పక్కకు వచ్చేసి ఏలాడుతూ ఉన్నాడు. ఇట్లా ఏలాడుతూ ఉంటే, నువ్వు ఎవడవరా అని అడిగాడు. ఎవడవరా అని అడిగితే, నేను అమాలేకీయుడును అని చెప్పాడు. నేను చావలేకపోతున్నాను, చంపి అంటే నేనే చంపేశా. ఎవరు చంపారండి సౌల్ని?
దేవుడేం చెప్పాడు? అమాలేకీయులను బొత్తిగా. అమాలేకీయుని చంపేయమంటే సౌలు చంపలేదు, అమాలేకీయుడే సౌలుని చంపేశాడు. ఈ రోజు మీకు నేను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, ఈ పాపం మంచిది కాదు, తీసేయి. ఈ దరిద్రమైన జీవితం మంచిది కాదు, తీసేయి. ఇక్కడ నువ్వు ఉండకూడదు, లేచి వెళ్ళిపో. ఇది నీ సహవాసం కాదు, నీది అక్కడ అని దేవుడు పదే 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 చెప్పినప్పుడు నువ్వు వినకపోతే అదే నిన్ను చంపేస్తుంది. సంసోను తిమ్నా తెలియదు కదా, ఆగిపో ఆగిపో అంటే జోర్యాకు వెళ్ళాడు. ఆగిపో గాజాకు వెళ్ళాడు. ఆగిపో అంటే వెళ్ళే. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి మారుకుంటూ వెళ్ళిపోయాడు. బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? యెహోవా అతనిని ఎడబాసినని అతనికి. సంఘము అనేది దేవుని మాట వినుటకు మాత్రమే. హల్లెలూయా. సంఘము అనేది దేవుని మాట వినుటకు మాత్రమే, బయటోళ్ళ మాట వినటానికి కాదు, నీ సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు. సంఘము అనేది దేవుని మాట వినుటకు మాత్రమే. టైం అయిపోతా ఉంది కాబట్టి నేను ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒక మంచి విషయాన్ని. దే ట్రస్టెడ్ గాడ్ అండ్ దే డిడ్ వాట్ గాడ్ సెడ్. వాళ్ళు దేవుని విశ్వసించారు కాబట్టే దేవుడు ఏది చెప్పితే అది చెయ్యటానికి వాళ్ళు ప్రాకులాడారు. వాళ్ళు సంతోషపడటానికి కన్నా దుఃఖపడటానికి ఇష్టపడ్డారు. వాళ్ళు స్వార్థను ప్రేమించారు కాబట్టే వాళ్ళు ఉన్న చోట ఉండలేకపోయారు. ఇప్పుడు చెప్తున్నాను, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చదవాలి తెలుసా? భయముతో సంఘం ఏమైపోయింది? చెదిరిపోయింది. యూదయ, సమరయ, గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయిన దక్కున్నారనుకున్నారా? వెళ్ళిపోయినది మౌనంగా ఉన్నారనుకున్నారా? వెళ్ళిపోయినది బైబిల్ చెప్పి కాల్ చేశారనుకున్నారా? లేదు. 3వ వచనం చదవండి, ఏముంది అక్కడ? అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం. పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి 8వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి చెదిరిపోయిన జనులు ప్రకటించుచు. మీరందరూ వైపు చూస్తారా ఏంటి? వాళ్ళు ఇంటికి దూరం అయ్యారేమో, వాళ్ళ ఆస్తులకు దూరం అయ్యారేమో, వాళ్ళ అధికారాలకు దూరం అయ్యారేమో, వాళ్ళ ఉద్యోగాలకు దూరం అయ్యారేమో, వాళ్ళ పిల్లలకు దూరం అయ్యారేమో. బట్ లెట్ మీ టెల్ యు మై డియర్ చర్చ్, వాళ్ళ దేవుడికి దూరం కాలేదు. వాళ్ళ దేవుడు వాక్యాన్ని చెప్తా ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుడు సిలువ ప్రేమను ఎరిగిన సంఘం, దేవుని సిలువ పాదాల దగ్గర ఎరిగిన సంఘం. ఆ ప్రేమ ఎంత మధురమైనదో. అందుకే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనంలో అంటా ఉన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఊరక ఉండలేము. 18వ శతాబ్దంలో ఒక వ్యక్తికి ఇదే మంట పుట్టింది గుండెలో. రోడ్డు పక్కన చెప్పులు కొట్టుకుంటా ఉంటే, దేవుని సువార్త ప్రతి ఆదివారం వెళ్తా ఉంటే, భారతదేశం చీకటిలో మగ్గిపోతా ఉందని ప్రతిరోజు చెవులో వినబడతా ఉంటే, ఈ తెలుసుకున్న దేవుడి సత్యాన్ని, ఈ తెలుసుకున్న దేవుడి రక్షణ భాగ్యాన్ని నాకే పరిమితం చేసుకొని నా దగ్గర ఉండిపోతే ఎలాగన్నటువంటి భారంతో మండిపోయి ఆయన 6 నెలల ఓడ ప్రయాణం చేసి అన్ని పోగొట్టుకొని కలకత్తా నగరంలో అడుగు పెట్టాడు. కలకత్తా నగరంలో అడుగు పెట్టిన ఆయన దేవుడి ప్రేమను ఆయన చెప్పడానికి ఇష్టపడ్డాడు. 40 భాషల్లో ఆయన బైబిల్ని తర్జుమా చేయడానికి పూనుకున్నప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటో తెలుసా? ఆయన కూర్చొని ఒక్క వాక్యాన్ని, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును అన్న ఒక్క వాక్యాన్ని 40 భాషల్లో రాసేవాడు. ఒకే వాక్యాన్ని 40 భాషలో అలా కూర్చొని 40 భాషలో దేవుడు వాక్యాన్ని రాసి కొన్ని పత్రాలు ఇక్కడ పెడితే, ఇంటి దగ్గర నుంచి పనుడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా మీ ఆవిడ గారు సంఖ్యలు తెంపుకొని నెత్తులు కొట్టుకుంటే రక్తం వచ్చేస్తుంది, చచ్చిపోతేమో అనుకుంటే ఇలా పెట్టి బైబిల్ ఆ పక్కనే కొవ్వొత్తు పెట్టి పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ముద్రణాలయం నుంచి మరుపుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా నువ్వు 10 సంవత్సరాల బట్టి రాసిన ప్రతులన్నీ కూడా
కాలిపోయి, ఒక పక్క భార్య పిచ్చిదైపోయి కొట్టుకుంటా ఉంది, ఒక పక్క రాసినవన్నీ కూడా తగలబడిపోయి, రెండు వాటిని మధ్య నలిగిపోయి ఛ! ఈ జీవితం నాకెందుకు, ఈ కష్టం నాకెందుకు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, భార్య పిచ్చిదైపోయింది, రాసినవి తగలడిపోయి, నా మట్టుకు నేను వెళ్ళిపోతాను అనుకోలే. దేవుడు ప్రేమను ఎరిగిన వాడు కాబట్టి ఆ ఉపద్రవంలో నేను ఏమి చూశానో, ఏమి విన్నానో, ఏది అనుభవించానో అది ప్రజలకు చెప్పకుండా వెళ్ళిపోనని చచ్చిపోయాడు ఇక్కడే విలియము కేరీ. అది దేవుని ప్రేమను ఎరిగినవాడు. ఎవడో వచ్చి సువార్త చెప్తా ఉంటే అంగీకరించావు కదా, నీ పక్కానికి సువార్త చెప్పిన అనుభవం నీకుందా? దేవుడు ఎంత అద్భుతమైన తలాంత నీకు ఇచ్చాడు కదా, ఆయుష్ ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, అవకాశం ఇచ్చాడు కదా. ఎప్పుడైనా నీకు నువ్వుగా ఆలోచించవలసిన విషయం, మీరు సమస్త లోకములకు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడే. 12 మంది శిష్యులు ప్రపంచానికి సరిపోయారే. తోమా ఒక్కడు భారతదేశానికి సరిపోయాడే. మూలకు ఒక చర్చ్ ఉంది, ఈ చర్చిలో ఎంత మంది ఉన్నారు, ఇంకా దేవుడిని ఎరిగిన ప్రజలు 140 కోట్ల మంది ఉన్నారు. ఎవరు చెప్తారో వాళ్ళకి దేవుని ప్రేమ. మీరు మౌనంగా ఉంటే, మీరు మాట్లాడాలనే ఆయన శిలువలో మౌనం అయిపోయాడు. మీ స్వరం పోకూడదనే ఆయన స్వరాన్ని పోగొట్టుకున్నాడు. మీ ప్రాణం పోకూడదని ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఎవరు మాట వింటాం? ఎవరు మాట విందాం? నూతన వత్సరాన్ని ఇచ్చాడు మనకి, నూతన దయాకిరీటంగా. ఇది అందరి పుట్టినరోజు, ఇది మన ఆధ్యాత్మిక సహవాస పుట్టినరోజు. ఈ పుట్టినరోజు మనం ఒక సరైన నిర్ణయం తీసుకున్నాం. ఏంటో తెలుసా? ప్రభువా, ఈ క్షణం నుంచి నీ మాటకు తప్పించి ఏ మాటకు నేను విలువివ్వను. ఆఖరికి అది ఏదైనా దాని మీదే నిలబడడానికి నేను ఇష్టపడతాను. నువ్వు నన్ను ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమించే శక్తి నాకు ఇయ్యి ప్రభువా. నువ్వు నన్ను ప్రేమించినట్లుగా నువ్వు నన్ను బలపరిచే శక్తి నాకు ఇయ్యి ప్రభువా. శక్తి నాకు ఇయ్యి ప్రభువా. సాక్షులుగా ఉండమంటున్నాడు ఆయన, సాకారులుగా ఉండమంటున్నాడు ఆయన. లెట్ మీ టెల్ యూ 5 ఎగ్జాంపుల్ which will make you understanding regarding the scriptures. సాక్షి అన్న పదాన్ని కోర్టులో వింటాం. కోర్టులో 4 రకాల విధానాలు కనబడతాయి. ఒకటి జడ్జి గారు, అటుపక్క ఇటుపక్క బోన్ ఉంటది. ఒక దానిలో ముద్దాయి కదా, మరొక దానిలో ఎవరుంటారు? లోకం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు డిఫెన్స్ లైన్ అనుకోండి, జాగ్రత్తగా వినండి. దేవుడు జడ్జి గారి స్థానంలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ముద్దాయి స్థానంలో ఉన్నారు. నువ్వు నేను లోకం బోన్లో ఉన్నాం. ఇప్పుడు డిఫెన్స్ లాయర్ గారు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం మాట్లాడితే ఆయన వాదించడానికి. ఇప్పుడు లోకం అంటుంది, లోకం నువ్వు దేవుడివా అంటుంది. ముద్దాయి స్థానంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు నేను దేవుడినే అని చెప్పితే లాయర్ జడ్జి గారు ఒప్పుకోరు. ఈయన దేవుడు అని ఎవరు చెప్పాలా? లోకం చెప్పాలి. లోకం అంటే ఎవరు? నేనే, మీ అందరూ కాదు, నేను లోకం స్థానంలో ఉన్నాను. నా దగ్గర డిఫెన్స్ లాయర్ గారు ఉన్నారు, జడ్జి గారు నా వైపు చూస్తా ఉన్నారు. విరాక్షేపంగా ఏం చెప్పితే తీర్పిద్దామని కదా లోకం అడుగుతా ఉంది. ఆయన దేవుడా అని ఈ జడ్జి గారు లోకాన్ని అడుగుతా ఉంటే ఇప్పుడు లోకం ఏం చెప్పాలి? అవును సార్, ఒకప్పుడు నేను తాగుబోతోంది సార్, ఇప్పుడు తాగుడు మానేశాను. ఒకప్పుడు నేను వ్యభిచారం సార్, వ్యభిచారం మానేశాను. ఒకప్పుడు నేను దరిద్రుని సార్, దరిద్రం మానేశాను. ఆయన వల్లే అని నువ్వు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. ఇప్పుడు లోకం సైలెంట్ గా ఉంది. ఈయన దేవుడా అంటే లోకం మాట్లాడట్లేదు, అంటే నేను మాట్లాడట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి పని లేకుండా అయిపోయింది. ఆయన ముద్దాయిగానే మిగిలిపోయాడు. అక్కడ ఏం కనిపిస్తా ఉంది మీకు? మై డియర్ ఫ్రెండ్స్,
Let me tell you, ఆయన ప్రేమ, ఆయన కృప మితి లేని మనపై చూపించాడు. మౌనంగా ఉంటామని కాదు, మౌనంగా ఉంటామని కాదు, నువ్వు మాట్లాడాలని. ఆయనకు నోటికి నోరుగా మనం ఉండాలని, ఆయన చేతులకు చేతులుగా మనం ఉండాలని, ఆయన చేత సృజించబడిన మనము ఆయన మాటే వినాలని, ఆయననే ప్రేమించాలని, మనందరి కోసం ఆయన చనిపోయిన సిలువను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుతున్నాను. నూతన వచనంలో అడుగు పెట్టామన్న ఆనందం ఎంతైతే ఉందో ఇదే టైంలో స్వపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది. ఎందుకంటే ఆయన మన కొరకు చేసిన త్యాగం ఇంకా భూలోకంలో ఎవరు చేయలేనిది. ఎప్పుడైనా అవకాశం ఉంటే నెట్ లో ది బ్రిడ్జ్ అన్న ఒక ఫిల్మ్ ఉంటుంది. ది బ్రిడ్జ్ చూడండి, పిల్లలతో కలిసి చూడండి, కుటుంబంగా చూడండి. ఒక బ్రిడ్జ్ ని ఆపరేట్ చేసే ఒక టెక్నీషియన్ ఉంటాడు. నేను ముగిస్తా ఉన్నాను 2 నిమిషాలు. ఒక బ్రిడ్జ్ ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ బ్రిడ్జ్ మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఒకటి వాటర్ వెళ్ళటానికి, 2 ట్రైన్ వెళ్ళటానికి. ఒకటి వాటర్ వెళ్ళటానికి, 2 ట్రైన్ వెళ్ళటానికి. ఆ బ్రిడ్జ్ ఆపరేటర్ కి ఒక కొడుకు ఉంటాడు, 5 సంవత్సరాల కొడుకు. ఒక కొడుకు ప్రతిరోజు వాటర్ వెళ్ళిపోయినప్పుడు బ్రిడ్జ్ ని లేపాలి, ట్రైన్ వస్తా ఉన్న శబ్దం కనుక్కున్నప్పుడు బ్రిడ్జ్ ని క్లోజ్ చేసేయాలి. ఇది ఈ ఉద్యోగం. ఆయన చూస్తూ ఉండాలి, క్లోజ్ చేసేయాలి. ఒక రోజు మమ్మీ చెప్పింది, రే డాడీని పిలవరా, కొంచెం తొందరగా వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అని చెప్పింది. చెప్పిన తర్వాత డాడీని పిలవడానికి ట్రాక్ మీద పరిగెత్తుకొని వచ్చేస్తా ఉన్నాడు. ఈ లోపల ట్రైన్ వస్తున్న దాన్ని ఆపరేటర్ చూశాడు. బిడ్డను చూడలే. సో లాక్ చేయడానికి లాక్ ఓపెన్ చేశాడు. బ్రిడ్జ్ క్లోజ్ అయిపోతా ఉంది. ఒక పక్క ట్రైన్ లో మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, దరిద్ర కొట్టి బతుకులు వాళ్ళందరూ ట్రైన్ నిండా ఉన్నారు. జాగ్రత్తగా అన్నమాట, ట్రైన్ నిండా ఉన్నారు కదా. ట్రైన్ గేట్ క్లోజ్ చేస్తా ఉన్నాడు. ట్రాక్ సరైపోతే ట్రైన్ త్రూ అయిపోద్ది అనమాట. ఈ ట్రైన్ దగ్గరకు వచ్చేసింది. కొడుకు దగ్గరికి రావడం గమనించాడు. డాడీ అంటా ఉన్నాడు. ఈ లాక్ ఓపెన్ చేసేసాడేమో. బ్రిడ్జి అమాంతంగా క్లోజ్ అయిపోతా ఉంది. కుమారుడు నెత్తి మీద పడిపోతా ఉంది. బ్రిడ్జ్ అంతా వచ్చి వదిలేశాడా? ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ట్రైన్ లో ఉన్నారు మత్తు మందులు, బానిసలు, దరిద్రులు, తాగుడు, వ్యభిచారం. ఆ ట్రైన్ నిండా అదే. అయితే కొడుకు పవిత్రమైన వాడు, పాపం ఎరిగిన వాడు. అలాంటి కొడుకు నెత్తి మీద బ్రిడ్జి పడిపోతా ఉంది. కొడుకు మీద పడకుండా ఆగిందా? ట్రైన్ లో వాళ్ళు చచ్చిపోతారు. ట్రైన్ వదిలేశాడా? కొడుకు చచ్చిపోతాడు. ఈ రెండింటి మధ్య ఆపరేటర్ నలిగిపోతా ఉన్నాడు. నలిగిపోయి ఒక నిర్ణయించాడు. నా కొడుకు చచ్చిపోయినా పర్లేదు, ట్రైన్ త్రూ చేయాలి అనుకున్నాడు. ఓపెన్ చేసేసాడు. కొడుకు మీద అలా క్రష్ అయిపోయింది. చూస్తా ఉన్నాడు, ట్రైన్ అంతా వెళ్ళిపోయింది. అపరాధినైన నన్ను విమోచించడానికి నిష్కలంకుడైన నా దేవుడు బలైపోవటానికి ఇష్టపడ్డాడు. తండ్రి స్వేచ్ఛగా మన కొరకు సిలువలో కుమారుని బలి చేశాడు. అది తండ్రికి ఉన్న ప్రేమ. చూస్తా ఉన్నాడు, చూడలేక చీకటి అయిపోయింది. సిలువ చెట్టు అంటే దేవుడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు అన్నమాట. అంత భయంకరమైన చావు మన కోసం చనిపోయాడు. ఈరోజు అంటున్నాడు, ప్రియ సంగమా, నేను మీకోసం చనిపోయాను, నా కోసం మీరు చనిపోవద్దు, నా కోసం బ్రతకరా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఒక్క నిమిషం మీకు సమయమిస్తాం. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుతో ఇచ్చిన మాట అందరూ విన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, అమ్మ, చెల్లి, అక్క, అన్న, ఒకే ఒక్క మాట, 2 నిమిషాలు 120 సెకండ్లో నేను ఒక మాట చెప్తా. ఎవరు అటు ఇటు చూడద్దు, ఎవరు మాట్లాడదు. ఒక్కసారి నిర్ణయం తీసుకుందాం. మనకి నూతన దయా కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు కదా.
ఈ సంవత్సరంలో సంఘం కోసం నువ్వు తీసుకుంటున్న తీర్మానం ఏంటి? సంఘం కోసం నువ్వేమి నిర్ణయాలు తీసుకుంటున్నావు? దేవుని సువార్త కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆయన రిక్తుడుగా మారిపోయాడు కదా, సకల భోగ భాగ్యాలు వదులుకోవటానికి ఇష్టపడ్డాడు కదా, నిన్ను పరలోక రాజ్యపు హక్కుదారుగా చేయటానికి. అయితే ఈ దేహంలో ఉన్నంత కాలం ఆయన కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు? సరే, మౌనంగా 10 సెకండ్లు ప్రభువా నాతో మాట్లాడి నేనేం చేయాలో చెప్పు ప్రభువా, అలా నీ కొరకు చేస్తాను అని ప్రభు స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మౌనం ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడు, నాకు అవకాశం ఈ సంవత్సరంలో నీ కొరకు ఒక 10 ఆత్మలను, ఈ సంవత్సరంలో నీ కొరకు ఒక 20 ఆత్మలను, ఈ సంవత్సరంలో నీ కొరకు నా జీవితాన్ని, సమయాన్ని, శ్రేష్టమైన భాగాన్ని నీకు ఇవ్వకుండా నేను వెనక తీయను ప్రభువా. ఇదిగో నాకు అవకాశమే, నన్ను వాడుకో మాట్లాడయా అని మీరు ఎవరైనా ఆశపడితే మీ చేయొద్దని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దేవుని మహిమార్థం, దేవ నాతో మాట్లాడి నన్ను వాడుకో అనుకున్నవాడు మీ చెయ్యని శీఘ్రంగా పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. సిగ్గుపడటానికి ఏం పని లేదు, అవమానపడటానికి ఏం పని లేదు. బట్టలు తీసేస్తా ఉంటే, పక్కలో పొడుస్తా ఉంటే, మొక్క మీద ఉమ్మేస్తా ఉంటే సిగ్గుపడలేదు ఆయన. చెయ్యెత్తడానికి నీకెందుకు సిగ్గు? నువ్వు నిర్ణయం తీసుకుంటే నిటారుగా చెయ్యొద్దు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ తమ్ముడు తెలియ, ఇదిగో నా ప్రభువా నేను చెయ్యెత్తి నిబంధన చేశాను కదా, ఈ సంవత్సరం నీ మహిమార్థమై సంఘ క్షేమంలో, అభివృద్ధిలో ప్రత్యక్ష పరోక్ష పాలిభాగస్తులుగా ఉండటమే కాదు, నా శక్తికి మించి సువార్తలు చేస్తాను ప్రభువా, నా శక్తికి మించి సువార్తలు చేస్తాను ప్రభువా. ఇంకా ఎవరైనా ఉంటే మీ చెయ్యొద్దండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అయిపోయింది సమయం, మళ్ళీ సమయం రాదు. మనకి దేవుడికే సంబంధం. ఇది ఎవ్వరి వైపు చూడటానికి ఏమాత్రం అవకాశం లేదు. మీరు దేవుని వైపు చూడండి, ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని వైపు చూడండి, శక్తిని ఇస్తాడు. దేవుని వైపు చూడండి, ఆయన మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. మీరు నా వెనకాల ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. మౌనంగా దేవునికి స్తుతి చెల్లుతాం. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి, నీకు వందనాలు 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 తండ్రి. మా బ్రతుకులకు మీరు మరించిన అవకాశం, గాలి కూడా వంటి బ్రతుకులయ్యా, నీతి కూడా వంటి బ్రతుకులు ప్రభు. తూలి ఎక్కడికి ఎగిరిపోతామో, ఏమైపోతామో ఎరుగని బ్రతుకులకు నీ సన్నిధికి పిలిచి నిలబెట్టి అమూల్యమైన నీ మాటలు ఇచ్చి హెచ్చరించి తెప్పరిల్లా చేసిన తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రం. మాకు బలమనివ్వండి. ఈ సంవత్సరంలో ఈ నైతికంగా పతనం అయిపోతున్న ఈ సమాజంలో లేడీ కాలవలే పరిగెట్టడానికి, పక్షిరాజు వలె ఎగరటానికి బలమైన నీ శక్తి, ఆధ్యాత్మికమైన పూర్ణమైన వినయ కలిగిన నీ శక్తి మాకు ఇవ్వండి. చెయ్యెత్తిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ సేవకులు మీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. ఎంతో ప్రయాసము, సుదీర్ఘకాలం నీ సేవలో పరుగులెత్తుతూ ఉండగా కుటుంబానికి దీవెన. ఇంకా ఈ గుడారపు సరిహద్దులు విశాలపరచండి ప్రభా. అనేక చోట్ల నీ మందిరాలు నిర్మించడానికి, అనేక మందికి నీ ప్రేమగా పరిచయం చేయడానికి శక్తినిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలమునిచ్చి, విశ్వాసమునిచ్చి, నమ్మకమునిచ్చి మరింతగా నీ కృపతో దీవించి ఆశ్రయించి నడిపించుమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి. మత భేదాల నుండి విడిపించుము మా దేశాన్ని, వినయ విధేయతతో నడిపించుము మా ప్రజలను. కులమత భేదాల నుండి విడిపించుము మా దేశాన్ని, వినయ విధేయతతో నడిపించుము మా ప్రజలను. మా దేశ సైన్యములను అనుదినము కాపాడుము, మా దేశ
విశాల పరచుము మా దేశ సైన్యములను అనుదినము కాపాడుము మా దేశ సరిహద్దులను విశాల పరచుము దేవా మా దేశాన్ని దర్శించుము దేవా మా ప్రార్థనకు చెవియొగ్గుము కరువు దినములన్నిటి నుండి విడిపించుము మా దేశాన్ని ఉన్నతముగా దీవించి పోషించుము మా ప్రజలను కరువు దినములన్నిటి నుండి విడిపించుము మా దేశాన్ని ఉన్నతముగా దీవించి పోషించుము మా ప్రజలను సాతాను క్రియలన్నిటినీ నశింప చేయము